టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ సదస్సు ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ పరిశీలించామని, మరింతగా హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నామని చైర్మన్ అన్నారు. చిన్న వయసు నుంచే పిల్లల్లో మానవతా విలువలను పెంచేందుకు టీటీడీ అనేక చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా ధార్మిక సదస్సు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతులు సూచనలు స్వీకరించి మరింతగా ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో దేవుణ్ణి చూడడానికి వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యం కలిగించటంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కలిగించాలన్న ఒక మహత్తరమైన ఆశయంతో అనేక ధార్మిక కార్యక్రమాలను చేస్తోంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల కంటే కూడా మిన్నగా ఈ ధర్మ ప్రచారాన్ని అతి గొప్పగా నిర్వహిస్తోంది. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. మరింతగా స్వామి వైభవాన్ని, హైందవ వ్యాప్తిని, భగవంతుని పట్ల విశ్వాసాన్ని, మతాంతీకరణలు జరగకుండా ఉండేటువంటి తత్వాన్ని చిన్నతనం నుండే, బాలబాలికల స్థాయి నుండే అందరిలోనూ కూడా ఈ తరంలో తగ్గిపోతున్నటువంటి మానవతా విలువలకి ఆధ్యాత్మికతను జోడించి మరింతగా భక్తి ఉద్యమంగా మారాలా అన్నటువంటి ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరి సహాయము, సలహాలు, సంప్రదింపులు, వాళ్ళ సూచనలతో మరింతగా ధర్మ ప్రచారాన్ని చేయటానికి కంకణం కట్టుకున్నది. అందులో భాగంగా ఫిబ్రవరి నెల 3, 4, 5 తారీఖులలో ఈ ధార్మిక సదస్సును వైభవోపేతంగా చెయ్యాలని నిర్ణయించటం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 57 మంది పీఠాధిపతులు తమ అనుగ్రహ భాషణ చేయటానికి సంసిద్ధతను వ్యక్తపరిచారు. వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలతోటి మరింతగా ధర్మ ప్రచారం చేయాలా అన్నటువంటిది మా ఆలోచన. ప్రపంచంలో ఉన్న హిందూ దేవాలయాలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచే ఏ సందేశం వెళ్ళినా అది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సంకేతంగా ప్రజలు భావించేటువంటి అవకాశం, ఆచరణ చాలా సంవత్సరాలుగా ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకట